ప్రజలు మాత్రం క్షమించరు అనుకుంటా. మరి అది ఎలా ఉందో మీకు తెలియాలా జేపీ గారు? అంటే ఒక్కటండి, ఇంతకుముందు గఫూర్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు. చాలా వారిని అసలు నేను ఆహ్వానిస్తున్నా. ఇటువంటి వారు భారతీయ జనతా పార్టీ కూడా అవసరం. నేను ఆహ్వానిస్తాను. నాకు తెలిసి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు బీజేపీ నుంచి ఆహ్వానించిన మొదటి నాయకుడు నువ్వే. వినపడుతుందా? సారీ, ఆ వాయిస్ అయితే పోయింది. అది వారిని కూడా ఆహ్వానిస్తాను. ఎందుకంటే కొంత విచక్షణ కలిగి మంచి ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా చాలా అవసరం ఉంది. వారి పెద్దలు వారు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారిని లేకపోతే హోంమంత్రి గారిని అందరిని కూడా కలుస్తా ఉన్నారు. ఒక్కటి దీని అన్నిటికంటే ముందు ఒక మాట చెప్పి నేను కంటిన్యూ చేస్తాను వెంకటకృష్ణ గారు. ఒకటేమిటంటే, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక అభివృద్ధి అనే నినాదంతో 2047 నాటికి విశ్వభారత్గా, వికసిత భారత్గా అవతరించాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది. ఎట్లయితే చేస్తుందో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అదే రకమైనటువంటి పని కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరికీ కూడా కావాల్సింది మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు చాలా దారుణమైనటువంటి పరిణామాలు జరిగినాయి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా దావోస్ పోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాట, మళ్ళీ ఏటో పోతున్నాం కానీ మళ్ళీ ఏటో పోతున్నాం కానీ ఆ అండర్స్టాండింగ్ ఉందా నిజంగానే? 100% ఉంది. దానిలో ఎటువంటి అనుమానం ఏం లేదండి. చాలా స్పష్టంగా ఉంది దానిలో. మీకు అసలు దానిలో దయచేసి మనం అటువంటి ఆలోచనలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. మరి వైసీపీ ఎందుకు బతకనిస్తున్నారు? వైసీపీ నేతలు వదిలేస్తున్నారు? రాజకీయ పార్టీకి మీకు తెలియనటువంటిది కాదు. మీరు సీనియర్ జర్నలిస్టు. ఒక రాజకీయ పార్టీ వాళ్ళ సస్టైనబిలిటీ ఉంటుంది. దానికి గతగా కొంత సంవత్సరాలుగా కొంత ప్రజల్లో వాళ్ళు కూడా ఒక వర్గాన్ని వాళ్ళు ఆకర్షించుకున్నారు. వాళ్ళ వర్గం ఒకటి ఉంటుంది. ఎట్లయితే దేవతలు ఉంటారో అట్లనే రాక్షసులు కూడా ఉంటారు. రాక్షసులు ఎవరు సమూలంగా నిర్మూలించలేరు. ఇది క్రమ పద్ధతిలో జరగాల్సిందే తప్పితే ఇది ఎవరు ఒక పార్టీ, బీజేపీ పార్టీనో తెలుగుదేశం పార్టీనో, తెలుగుదేశం 40 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు, మరి గత 35 సంవత్సరాల పాటు అధికారంలో కూడా పనిచేసింది. ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీనో కాంగ్రెస్ పార్టీనో వైసీపీనో కాంగ్రెస్ నో నిర్మూలించలేకపోయింది కదా. టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కదిలించలేకపోయింది కదా. ఇవన్నీ ఎవరితోటి ఒక పార్టీని నిర్మూలించడమో, తీసేసేయటమో, బతకనించడమో రాజకీయ పార్టీ వల్ల క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు. ఇక్కడ వైసీపీ పార్టీని పూర్తిగా నిర్మూలించమని, భూమి మీద లేకుండా చేయమని మేము ఎవరం అనట్లా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఆ ఆలోచన ఎవరైనా చేసినా తప్పే. ఒక రాజకీయ పార్టీ లేకుండా చేయాలనుకోవడం చాలా తప్పది. మా ఉద్దేశం అది కాదు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల విషయంలో జరగాల్సిన చర్యలు జరగడం లేదనేది మాత్రమే ఈ చర్చ యొక్క ఉద్దేశం. వైసీపీ లేకుండా చేయాలని మేము అనట్లే. కింద నుంచి దానికి ఇనిషియేషన్ ఇంతకుముందు గఫూర్ గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక విజ్ఞాపన పైన కేంద్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి పలానా దానిలో ఈడీ వేయండి, పలానా దానిలో మాకు ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ని ఇన్వాల్వ్ చేయండి అని కేంద్ర హోంమంత్రి గారిని కనుక రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ కాకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీనో కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టాలి. ఇక్కడ మనం ఇనిషియేషన్ జరగవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదండి. ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా సరిపోద్ది. మీలాంటి వాళ్ళు మీరు ఒక్కొక్కరు ఇద్దరు సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వండి, ఈడీకి సరిపోద్ది. లేకపోతే పని చెప్పినా నేను సలహా ఇవ్వనా పురంధరేశ్వర్ గారు అప్పుడు రాష్ట్రపతి గారికి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఉంది కదా, ఆ కాపీని డేట్ మార్చి ఆవిడతో ఇప్పించండి, లేకపోతే మీరు ఇవ్వండి సంతకాలు పెట్టి, సేమ్ సరిపోతే.